TV7 న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం స్థానిక స్టీల్వెల్ పేటలోని స్టీల్వెల్ మెమోరియల్ చర్చ్ స్థాపించి 25 సంవత్సరములైన సందర్భంగా పాస్టర్ బెన్నీ బాబు, యూత్ ప్రెసిడెంట్ దమ్మలపాటి లాలి ప్రసాద్ మరియు తుత్తరమూడి బాబులు, లంక నవీను, మాడికి సురేందర్, కుందేటి భాను, మందపల్లి ప్రేమానందం మొదలగు వారు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. దానిలో భాగంగా గొబ్బల బుజ్జమ్మ, మురమళ్ళ ఝాన్సీ రాణి ఆర్థిక సహాయంతో స్టీల్వెల్ మెమోరియల్ చర్చ్ భోజన సమారాధన అందరికీ పెట్టడం జరిగింది. తర్వాత పాస్టర్ బెన్నీ బాబు యేసుక్రీస్తు యొక్క జన్మదినం కొరకు తెలియజేశారు. అనంతరం చర్చ్ స్త్రీల సమాజం యూత్ వారు అందరూ కలిసి గుబ్బల బుజ్జమ్మని, మురముళ్ళ ఝాన్సీ రాణిని ఘనంగా సత్కరించారు. తర్వాత మురముళ్ళ ఝాన్సీ రాణి మాట్లాడుతూ, నా సహాయం ఎప్పుడూ స్టీల్వెల్ పేటలో వారికి ఉంటుంది. ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తప్పనిసరిగా సహాయం చేస్తానని హామీ ఇచ్చింది. అనంతరం క్రిస్మస్ వేడుకలు, చర్చ్ పిల్లలచే దేవుని పాటలు, నాటికలు, డాన్సులు, నృత్య ప్రదర్శనలు ప్రజలందరినీ ఆకర్షించుకున్నారు. పేరులోనే ఉందండి ఝాన్సీ రాణి, మురమళ్ళ ఝాన్సీ. ఝాన్సీ గారికి కూడా ఇక్కడ ఈ పవిత్రమైనటువంటి వేదిక మీద చిన్న సత్కారం చేయాలని యూత్ వాస్తూ ఉన్నాం. ఓకే అండి అమ్మా, ఒక్క నిమిషం. నా నిండా వందనాలు, చిన్నపిల్లలకి నా ఆశీర్వాదాలు. అయితే ఒక్క 2 నిమిషాలు మాట్లాడతానండి. నేను అసలు మాట్లాడను, కానీ మాట్లాడాలనిపించింది మీ అందరి ప్రేమను చూసి. నేను యేసు ప్రేమాలయం కౌన్సిలర్ని, సెక్రటరీగా చేస్తాను, వైస్ సెక్రటరీగా చేస్తాను. అయితే నన్ను మా 7 ఊర్లో ఉన్నాయండి యేసు ప్రేమాలయానికి సంబంధించినవి, మాలపాడు, పొలగుర్తి, ఇలాంటి ఊర్లో అన్ని ఊర్లో నాకు సన్మానం చేశారండి. ఎందుకు చేశారంటే అది దేవుడికే తెలుసు, అంతే, నాకు తెలియదు. అక్కడికి వెళ్ళే వరకు నాకు తెలియదు. నాకు అన్ని ఊర్లో చేశారు. ఎక్కడ చేయటం గొప్ప కాదు. నా అల్లుడు గారు, నా కూతురు ఖత్తర్లో ఉన్నారు, కొయిటాలో, మీకు అందరికీ తెలుసు. నాకు మోకాలు నొప్పి అంటే వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. అక్కడికి తీసుకెళ్ళిపోయిన తర్వాత నా అల్లుడు, నా కూతురు ఝాన్సీ రాణి అక్కడ, అదిగో మా బన్నుబాబు కూడా తెలుసు. మా బన్నుబాబు ఆ చర్చిలోనే, అక్కడ పెద్ద చర్చి ఉందండి. ఆ చర్చిలో సేవకులు నా అల్లుడు గారు అమ్మాయిని. అయితే అక్కడ కూడా నాకు సన్మానం అంటే మామూలు సన్మానం కాదు, అది బంగారంతో సన్మానించారు. నాకు పెద్ద పెద్ద సాలువాలతో, పూలదండలతో, ఉంగరాలతో నన్ను చాలా సన్మానించారు. అవన్నీ పక్కన పెడితే మీరు సన్మానించిన మీ ప్రేమ బట్టి చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. వచ్చే సంవత్సరం ఎవరు ఉంటామో ఎవరు ఉండమో తెలియదు, కానీ నాకు అసలు ఇక్కడికి రావడానికి ఇష్టం లేదండి. కుర్రోళ్ళందరికీ తెలుసు. నేను ఇప్పటి వరకు నైట్తో అలా కూర్చునే ఉన్నాను. నువ్వు రావాలమ్మా, అక్కే కాదు నువ్వు రావాలన్నారు. బలవంతంగా ఇష్టం లేకపోయినా వచ్చాను నేను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళైనా ఆ ఫేసుల్లో తెలిసిపోద్ది. కానీ ఆడవారు, మగవారు అందరూ కూడా, సహోదరులంతా, పాస్టర్ గారు, వారి కుమారులు అందరూ చాలా చాలా ప్రేమించి నన్ను గౌరవించారు. మీకు అందరికీ నా వందనాలు. ఇంతకీ నేను ఎక్కడ కానుకలు ఇచ్చినా, రూపాయి ఇచ్చినా నాకు ఉద్యోగం లేదు, నా భర్త లేడు, నా కొడుకు లేడు. అయితే అన్నిటికీ నా కూతురు కంటే మించిన అల్లుడు రాజకుమార్ గారు, ఆయన్ని మించిన నా ప్రార్థన, మీ అందరి ప్రార్థన. ఎవరు వచ్చి నేను అయితే అడుగుతాను, దైవ సేవకులు నా బిడ్డల కోసం ప్రార్థన చేయండి అని అడుగుతాను. ఆ ప్రార్థనలే ఫలించి పెద్ద పాప ఝాన్సీ గారు అమ్మాయి ఇంద్రాజ, మీకు అందరికీ తెలుసు. ప్రేమాలయం పేరు కలిసి ప్రేమ ఇంద్రాజ అని ఎట్టుకున్నాను. ఆ ప్రేమే చూపించదు, అందరికీ తెలుసు. ఆ అమ్మాయికి దేవుడు కనికరించి మంచి భర్తనిచ్చాడు. ఆ బిడ్డ కూడా చాలా మంచి మనిషి. ఇప్పుడు చిన్న పాప కూడా అనుకుంటున్నాము, అది కూడా జరుగుతుంది. అందరూ ప్రార్థన చేయండి మా గురించి. తర్వాత ఏంటంటే, ఎక్కడ రూపాయి ఇచ్చినా, పల్లెటూరులో అయినా, యేసు ప్రేమాలయానికైనా చాలా పేరు టవర్ కేటి, టేజీ కేటి, అది ఒక ప్రభాకరం ఉన్నాడు ఇక్కడ. అయితే మాలపళ్ళు చర్చి కట్టించాము. అదే ఏంటండి, అది టేజీ కట్టించాం, బలిపీఠం కట్టించాం అండి. అలాగే పులగుర్త, సోమేశ్వరం, ఇంకా అన్ని ఊర్లోనే మాది ఒక రూపాయి ఉందంటే అంతా నా కుమార్తె. ఈనాడు చెప్తున్నానండి. నాకు ఎలాగొస్తాయి? వాళ్ళు ఇచ్చినవి నేను దాచుకుని విడిగా ఖర్చు పెట్టకుండా ఆ డబ్బులు పక్కన పెట్టుకుని నేను నా ఫ్యామిలీ, నా కుటుంబం పేర నేను ఇస్తూ ఉంటానండి. ఇంకా ఇవ్వాలి. నా తర్వాత నా బిడ్డ కూడా అలాగే ఇస్తుంది. ఆవిడని మించిన నా పిల్లలు, చిన్న మౌనిక, ఇంద్రజ,
అండి మీకు అందరికీ నా వందనాలు. నా కోసం ప్రార్థన చేయండి. చాలా బలహీనంగా ఉంది నాకు, చాలా టెన్షన్లు, ఆలోచనలు. ఏముందమ్మా ఇంక పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి కదా, ఇంకేటి అంటారు. కానీ ఉండే బాధ మనసులో ఉంటుంది. నా కోసం, నా బిడ్డల కోసం మీరు అందరూ ప్రార్థన చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. చాలా గొప్పది.